ఆఖరికి ప్రార్థన చేసుకుందామండి. మంచిదండి. దేవుడి పని చేయాలంటే ఆరోగ్యం ఉండాలి, సమయం ఉండాలి, సామర్థ్యం ఉండాలి. ఆరోగ్యం ఉంటుంది, సమయం ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది. కానీ ఈ సామర్థ్యం, ఈ ఆరోగ్యం, ఈ సమయాన్ని చాలామంది లోకంలో సంపాదించుకోవడానికి ఉపయోగిస్తున్నారు. కానీ మనకు మాత్రం అలా కాకుండా దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనం అందరం కూడా దేవుళ్ళలో ఆయన పని చేసుకుంటూ, ఆరోగ్యం లేకపోతే ఏం చేయలేం కదండి. ఆరోగ్యం ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన పని చేద్దాం, మనకు తెలిసింది కాబట్టి. తెలియని వాళ్ళు ఏవి చేసుకుంటున్నారు. తృప్తిగా సంతోషంగా జీవించాలి. దేవుడు ఆజ్ఞలు గైకునే వారు మరణాన్ని రుచి చూడరు, అంటే పరలోకం మనందరం చేరిపోతాము. పొరుగువారిని ప్రేమించడం అంటే ఏంటండి? పొరుగువారిని ప్రేమించడం అంటే ఏంటి? మనం విన్నాం కదా, రోజు దగ్గరికి వెళ్ళి కావలించుకుని నేను ప్రేమిస్తానంటే కాదు. పొరుగువారిది ఏది ఆశించకుండా ఉంటే చాలు. అర్థమైందా? అంతే కదా. పొరుగువారు ఏది, కొంతమంది ఏదో ఒకటి తీసుకొని వాళ్ళకి నిద్ర పడదు తెల్లాలి లేచిన తర్వాత. పొరుగువారిది ఏదో ఒకటి ఆశిస్తేనే వాళ్ళు తృప్తిగా ఉంటారు. కోటేశ్వరి చెప్పింది మంచి మాటలు. బైబిల్ గ్రంథరాజ్యం అని ఎందుకు అంటున్నామంటే అన్నిటికీ మూలం ఇందులో ఉంది. బైబిల్లో అన్నిటి మూలం బైబిల్లో ఉంది. గొంగళ పురుగుని ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్ అనుభవం చెప్పాడు, బైబిల్లో కూడా ఉన్నాయి. మనిషి చనిపోయిన తర్వాత మనకి మళ్ళీ జీవితం ఉంది. శారీరకంగా మరణం వచ్చి చూడండి, ఇక్కడ చనిపోతాం, ఇక్కడ అందరూ చనిపోవాల్సిందే. ఈ చనిపోయిన మనిషి నరకంలోకి వెళ్ళకోకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం మన భక్తికి, మనం చేస్తున్న భక్తి విధానంలో ఖచ్చితంగా ఉంది. యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. ఆయన 3వ దినం లేచారు. మనం ఆయన 2వ రాగంలో లేస్తాము. కంగారు ఏముంది? విశ్రాంతిలోకి వెళ్తాం కదా. తర్వాత హరిబాబు ఒక పద్యం చెప్పాడు. ఏమిటో పద్యం? చెప్పులోను రాయి, చెవిలోని జోరేగా, కంటిలోని నలుసు, కాలి ముళ్ళు. ఇవన్నీ ఇబ్బందే, ఏదైనా ఇబ్బందే. ఆఖరిని ఏమన్నాడు? ఇంటిలోను పోరు ఎంతెంతగాదయా యశ్వదాభిరామ వినరవేమ. అంటే ఎన్నిటికన్నా మించింది ఇంటిలోని పోరు అని అర్థమైంది. మరి దీని గురించి బైబిల్లో ఉందా? ఉంది కదండి. ఈ వీళ్ళందరూ రాయికి ముందే బైబిల్లో ఉంది. గయ్యాళ భార్యతో సంసారం చేయటం వర్ష బిందువులతో సమానం అన్నట్టుగా బైబిల్లో ఉంది. బైబిల్కి మించింది ఏది లేదండి. అటువంటి జ్ఞాన గ్రంథాన్ని మనం చేతిలో ఉంచుకున్నాం. దాని ప్రకారంగా జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా పరలోకానికి వెళ్తానికి ఎలా సులువుగా వెళ్ళాలో మనం ప్రయత్నం చేద్దాం. ఆ మార్గంలో నడుపుతాం. పరలోకానికి వెళ్దాం, ఖచ్చితంగా వెళ్ళాలి. లేకపోతే ఈ ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎప్పటి వరకు నీ లేఖన భాగనాల నుంచి నాయన నీ పిల్లలు ఎంతో జ్ఞానమైన మాటలు వివరించారు తండ్రి. ఆ మాటలు విన్న మేము వాటిని విడిచిపెట్టే వరంగా ఉండకుండా వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా జీవిస్తూ అనేక మందికి నీ జ్ఞానమైన మాటలు చెప్పి నాయన వాళ్ళను కూడా తండ్రి నీ బిడ్డలుగా మీరు ప్రేమిస్తున్నారు కనుక వాళ్ళని నాయన నీ మాటలు చెప్పి నీ మార్గంలోకి నడిపించవలసిన బాధ్యత క్రైస్తవులుగా మా మీద ఉంచావు కనుక తండ్రి, ఆ మాటలు మేము చెప్పగలటానికి మంచి జ్ఞానం మేము పొందుకొని నీ మార్గంలో యథార్థంగా బ్రతికి మేమందరం పరలోకం చేరే భాగ్యం అనుగ్రహించమని ఈ ప్రార్థన నీ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభువు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.